వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వాడివేడిగా ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. సంబల్ మసీద్ సర్వే, ఇంటర్నెట్ స్కూల్స్ బంద్. గూగుల్ మ్యాప్స్ తప్పిదం, కారు నదిలోకి దూసుకెళ్లి ముగ్గురు మృతి. అనుమానిత కుకీ మిలిటెంట్ల చేతిలో హత్యకు గురైన వారి శవ పరీక్షలో షాకింగ్ విషయాలు. సంబల్ మసీదు సర్వే, పోలీస్ కాల్పుల్లో ముగ్గురు ముస్లిం యువకుల మృతి. ట్రేడింగ్ స్కామ్లో 8 కోట్లకు పైగా స్వాహా చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలంగాణలో 90% కులగణన పూర్తయిందన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అదానీ గ్రూప్తో విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షించేందుకు సిద్ధమైన బంగ్లాదేశ్. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ఈ సెషన్లో 3 కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. హర్యానా, మహారాష్ట్రలలో ఎన్డీఏ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వం పటిష్ట వ్యూహంతో విపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. సభకు ముందు మీడియాను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలదే పదే తిరస్కారానికి గురవుతున్న వారు పార్లమెంటును ప్రజాస్వామ్యానికి అగౌరవపరుస్తారు అని పరోక్షంగా కాంగ్రెస్ను ఉద్దేశించి అన్నారు. ఆరోగ్యకరమైన చర్చలు జరుగుతాయని తాను ఆశిస్తున్నానని ప్రధాని అన్నారు. ప్రజలచే తిరస్కరణకు గురైన కొందరు వ్యక్తులు గూండాయిజం ద్వారా పార్లమెంటును నియంత్రించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అయితే విపక్ష సభ్యుల నినాదాల మధ్య లోక్సభ, రాజ్యసభ 2 సమావేశమైన కొద్దిసేపటికే రేపటికి వాయిదా పడ్డాయి. అంతకుముందు విపక్షాల వ్యూహాన్ని నిర్ణయించడానికి ఇండియా కూటమికి చెందిన ఫ్లోర్ లీడర్లు పార్లమెంట్ హౌస్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ మణిపూర్ అంశాన్ని లేవనెత్తాలని కోరాం. అక్కడ అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, మణిపూర్లో శాంతి భద్రతలు లేవని, దేశంలో నిరుద్యోగం తీవ్రంగా ఉందని, ఉత్తర భారతదేశంలో కాలుష్య పరిస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నానని కాంగ్రెస్కు చెందిన ప్రమోద్ తివారీ అన్నారు. ఆదివారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన తన ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల 4 లీడర్లతో సమావేశమైంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల నేతలు సహకరించాలని అభ్యర్థించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ సెషన్లో వక్ఫ్ సవరణ, విపత్తు నిర్వహణ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు లోక్సభలో బ్యాంకింగ్ చట్టాల బిల్లు, రైల్వే చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రైల్వే చట్టాన్ని సవరించే బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. మరో వంక ఈ సెషన్లో ప్రభుత్వం 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నికల ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించారు. యూపీలోని సంబల్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. మసీదు సర్వే సందర్భంగా హింస చెలరేగడంతో 4 మరణించిన విషయం తెలిసిందే. అక్కడ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉండడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సంబల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూళ్లను మూసివేశారు. నవంబర్ 30 వరకు అధికారుల ఆదేశాలు లేకుండా సంబల్లోకి బయట వ్యక్తులు, సామాజిక సంస్థలు, ప్రజాప్రతినిధులు ప్రవేశించకుండా అధికారులు నిషేధించారు. కేసు వివరాల్లోకి వెళ్తే ఇక్కడి షాహీ జామా మసీదు ప్రాంతంలో పరిహార ఆలయం ఉండేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పూర్వపరాలను పరిశీలించిన కోర్టు అడ్వకేట్ కమిషనర్ సమక్షంలో మసీదు సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు సర్వేకు ఉపక్రమించడంతో స్థానికులు, పోలీసుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి బాష్పవాయు గోళాలను, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. ఈ ఘటనల్లో 3 ఆందోళనకారులు చనిపోయారని వివరించారు. దీనికి సంబంధించి 2 మహిళలు సహా 10 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఈ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాతం, తొందరపాటు వైఖరి అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. హింస, కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అన్ని పక్షాల మాట వినకుండా అధికారులు చేసిన తొందరపాటు చర్య పరిస్థితిని మరింత దిగజారుతుందని, మరణాలకు కారణమైందని, దీనికి బీజేపీ ప్రభుత్వం బాధ్యత ప్రత్యక్షంగా వహించాలని డిమాండ్ చేశారు. హిందూ ముస్లిం సమాజాల మధ్య చీలికలు, వివక్షను సృష్టించేందుకు బీజేపీ అధికారాన్ని ఉపయోగించుకోవడం రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం కలిగించిందని రాహుల్ గాంధీ అన్నారు.
వీలైనంత త్వరగా ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నానన్నారు. శాంతి, పరస్పర సామరస్యాన్ని కాపాడుకోవాలని రాహుల్ గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఘటనను సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం ఖండించారు. సర్వేను ఆయన తప్పుబట్టారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎక్కడికి వెళ్ళాలన్నా గూగుల్ మ్యాప్ సాయం తీసుకోవడం పరిపాటిగా మారింది. అయితే ఈ గూగుల్ మ్యాప్ చాలా వరకు సరైన దారి, అడ్రస్ చూపిస్తుండగా కొన్నిసార్లు మాత్రం కొంపలు ముంచేస్తుంది. ఈజీగా గమ్యస్థానానికి చేరుస్తుందని నమ్ముకున్న బీపీఎస్ నావిగేషన్ తాజాగా 3 ప్రాణాలను బలి తీసుకుంది. యూపీలోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన 3 వ్యక్తులు కారులో బరేలీ నుండి తాజ్గంజ్కు బయలుదేరారు. వారికి ఆ మార్గం కొత్త కావడంతో జీపీఎస్ ఉపయోగించారు. ఈ క్రమంలో రామగంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన వైపు గూగుల్ మ్యాప్ దారి చూపింది. మంచు వల్ల ముందు మార్గం కనపడకపోవడంతో జీపీఎస్ చూపిన దారిలో డ్రైవర్ ముందుకు సాగాడు. దీంతో ఒక్కసారిగా వంతెనపై నుంచి రామగంగా నదిలోకి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులోని 3 ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కారు నుంచి బయటకు తీసి శవపరీక్షకు పంపించారు. కొన్ని నెలల క్రితం సంభవించిన భారీ వరదల వల్ల నిర్మాణంలో ఉన్న వంతెన ముందు భాగం నదిలో కూలిపోయిందని పోలీసులు తెలిపారు. ఆ విషయాన్ని జీపీఎస్ అప్డేట్ చేయకపోవడం వల్లే మ్యాప్ తప్పుగా చూపిందన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధిత అధికారులే కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వంతెన నిర్మాణం ఎందుకు అసంపూర్తిగా ఉందని, నిర్మాణానికి ఒక చివర బారికేడ్లు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. నిర్లక్ష్యానికి పాల్పడిన నిర్మాణ శాఖపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అధికారుల తీరుపై స్థానికులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ కూలి చాలా రోజులైందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని అంటున్నారు. వారి నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో అనుమానిత కూకీ మిలిటెంట్ల చేతిలో హత్యకు గురైన 6గురిలో 3 శవపరీక్ష నివేదికలు వెల్లడయ్యాయి. వారి శరీర భాగాలపై అనేక బుల్లెట్ గాయాలు, దెబ్బలు ఉన్నాయని అధికారులు తెలిపారు. 3 ఏళ్ల చింగు భింగన్ బాసింగ్ పోస్టుమార్టం రిపోర్టులో అతని కుడికన్ను కనిపించలేదని, పుర్రెలో బుల్లెట్ గాయం ఉందని వారు తెలిపారు. శరీరంపై కోత, గాయాలు, ఛాతీలో పగుళ్లు, ముంజేయి, అతని శరీరంలోని ఇతర భాగాలపై గాయాలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. నవంబర్ 17న వెల్లడైన ఈ నివేదికలో చిన్నారి శరీరం కుళ్ళిపోయిన స్థితిలో ఉందని వారు తెలిపారు. గౌహతిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ నుండి కెమికల్ అనాలిసిస్ రిపోర్టు వచ్చే వరకు మరణానికి గల కారణాలు పెండింగ్లో ఉన్నాయని నివేదిక పేర్కొంది. అస్సాంలోని క్యాచర్ జిల్లాలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పోస్టుమార్టం పరీక్షలు జరిగాయి. శవ పరీక్షలో చిన్నారి తల్లి హితోన్చి దేవికి ఛాతీలో 3 బుల్లెట్లు గాయాలు, వెనుకవైపు 1 బుల్లెట్ గాయం ఉందని నివేదిక వివరించింది. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ఆమె మరణించిన 7 రోజుల తర్వాత మృతదేహాన్ని నవంబర్ 18న సిల్చార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తీసుకువచ్చారు. చిన్నారి అమ్మమ్మ రాణిదేవికి 5 బుల్లెట్లు గాయాలయ్యాయి. 1 పుర్రెలో, 2 ఛాతీలో, 1 పొత్తి కడుపులో, 1 చేతికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. ఆమె మరణించిన కనీసం 3 నుండి 5 రోజుల తర్వాత నవంబర్ 17న ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు నివేదిక పేర్కొంది. శవపరీక్ష నివేదికలు 2 మహిళల శరీర భాగాలపై లోతైన గాయాలు కూడా చూపించాయి. రాణిదేవి మరణానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉందని, రసాయన విశ్లేషణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు తెలిపారు. మరో మహిళ, 2 పిల్లల పోస్టుమార్టం నివేదికలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని వారు తెలిపారు. నవంబర్ 11న 10 మంది తిరుగుబాటుదారుల మరణానికి కారణమైన భద్రతా బలగాలు, అనుమానిత కూకీజో ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో జిరిబామ్లోని సహాయక శిబిరం నుండి మెయిటీ కమ్యూనిటీకి చెందిన 6 వ్యక్తులు అదృశ్యమయ్యారు. కొద్ది రోజులకే వారి మృతదేహాలు జిరిబామ్ జిల్లాలోని జీరీ నదిలో తేలియాడుతూ కనిపించాయి. షాయిజామా మసీదు సర్వేను నిర్వహిస్తున్న స్థానికులపై యూపీ పోలీసులు కాల్పులు జరపడంతో సంబల్లో 3 ముస్లిం యువకులు మరణించారు. పలువురు గాయపడ్డారు. మరణించిన వారిలో బిలాల్ అన్సారీ, నయీం అహ్మద్, నదీం కాజీ ఉన్నారు. కోర్టు నియమించిన కమిషనర్, అతని 6 సభ్యుల బృందంతో పాటు ఒక మితవాద హిందూ గుంపు ఉదయం 7 గంటలకు 2వ సర్వే కోసం మసీదు ఆవరణలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో హింస చెలరేగింది. ఆ సర్వే అన్యాయమని, రెచ్చగొట్టేలా ఉందని ఆరోపిస్తూ స్థానికులు గుమిగూడిన సర్వేను వ్యతిరేకించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిరసనకారులు రాళ్లు రువ్వడం, సర్వేను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. అందుకు ప్రతిస్పందనగా అక్కడే మోహరించిన పోలీసులు లాఠీచార్జికి పాల్పడ్డారు. గుంపును చెదరగొట్టడానికి కాల్పులు జరిపారు. పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, కోర్టు ఆదేశాల మేరకు బృందం సర్వే నిర్వహిస్తుండగా కొంతమంది వ్యక్తులు ప్రక్రియకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించారు. పోలీసులు శాంతియుత పరిస్థితిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఘర్షణలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అధికారులు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. అదనపు బలగాలను మోహరించారు. ఈ ఘటనపై అధికారులు న్యాయ విచారణకు ఆదేశించారు.
కాగా స్థానికులు, విపక్ష నేతలు పోలీసు బలప్రయోగాన్ని ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిందించారు. ఇదిలా ఉండగా జిల్లా అధికారులు ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చట్టపరమైన ప్రక్రియకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతూ 8 కోట్లకు పైగా కాజేసిన వ్యక్తిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్టు చేసింది. చిత్తోర్గఢ్కు చెందిన శర్వాన్ కుమార్ శర్మను రాజస్థాన్లో అరెస్టు చేసి తదుపరి విచారణ నిమిత్తం హైదరాబాద్కు తీసుకొచ్చారు. టీజీసీఎస్బీ ప్రకారం బంజారాహిల్స్కు చెందిన బాధితుడు బ్లాక్ ట్రేడులు, ఐపీఓలపై అధిక రాబడిని ఇస్తామంటూ ఆశ చూపిన వాట్సాప్ గ్రూప్ ద్వారా మోసపోయాడు. 3 నెలలుగా బాధితుడు స్కామ్తో అనుసంధానమై ఉన్న ఖాతాలకు 8.14 కోట్లను బదిలీ చేశాడు. నకిలీ ట్రేడింగ్ అప్లికేషన్లో లాభాలను చూపి అతడిని నమ్మబలికాడు. తర్వాత బాధితుడు నిధులను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా మోసగాళ్లు ఎక్కువ మొత్తం డబ్బు కావాలని డిమాండ్ చేశారు. అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు బాధితుడు నిరాకరించాడు. దీంతో నిందితుడి నుంచి అన్ని కమ్యూనికేషన్లు తెగిపోయాయి. ట్రేడింగ్ యాప్ కూడా పనిచేయకపోవడంతో అతను మోసపోయానని గ్రహించాడు. మోసపోయిన మొత్తంలో 27 లక్షల లావాదేవీలు జరిపిన నిందితులు హరిహార్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కరెంటు ఖాతా తెరిచారు. కమిషన్ల కోసం అకౌంట్ ధృవీకరణ పత్రాలను దుర్వినియోగం చేసి ఇతరులకు అందజేసినట్లు ఆరోపణలున్నాయి. నిందితుడి మొబైల్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నెట్వర్క్లో ప్రమేయం ఉన్న ఇతరులను గుర్తించడానికి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్లో మోసపోతే 1930కు ఫోన్ చేసి హెల్ప్ లైన్ని సంప్రదించాలని పోలీసులు తెలిపారు. అంతేకాదు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదులు చేయాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సాధారణ ప్రజలకు సూచించింది. తెలంగాణ కులగణన జరుగుతున్న తీరుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కులగణన చివరి దశకు చేరుకుంటుందని, 90% కసరత్తు పూర్తయిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సందర్భంగా సమగ్ర సర్వేలో డేటా ఎంట్రీ ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. పట్టణ ప్రాంతంలో ప్రజలు అందుబాటులో లేని సమస్యను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. తెలంగాణలో కులగణన సర్వేలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పౌరుల సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలోని వలస కార్మికుల నుండి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారి నుండి డేటాను సేకరించినట్లు ఆయన చెప్పారు. మరోవంక హైదరాబాద్లోని కొంతమంది స్థానికులు కులగణన అధికారులకు సహకరించడం లేదని వస్తున్న ఆరోపణలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖండించారు. సర్వే చేసేందుకు నియమించిన ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి వివరాలు సేకరించారు. వీరికి మహిళా సంఘాలు, బూత్ లెవెల్ అధికారులు సహకరించారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఫుడ్ పాయిజనింగ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఫుడ్ పాయిజన్ కేసులు రాకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. బంగ్లాదేశ్ బహిష్కృత ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అదానీ గ్రూప్తో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షించనున్నట్లు తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. మహమ్మద్ యానస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీక్షా కమిటీ 2009-2024 మధ్య హసీనా పాలనలో కుదుర్చుకున్న అన్ని ప్రధాన విద్యుత్ ఒప్పందాలను దర్యాప్తు సంస్థ పరిశీలించాలని సిఫార్సు చేసింది. వాటిలో ఒకటి అదానీ గ్రూప్ కూడా ఉండడం గమనార్హం. యూనస్ కార్యాలయంలోని ముఖ్య సలహాదారు జారీ చేసిన ప్రకటన ప్రకారం అదానీ పవర్ లిమిటెడ్కు పూర్తి అనుబంధ సంస్థ అయిన BIFL 1234 మెగావాట్ల బొగ్గు ఆధారిత ప్లాంట్తో సహా 7 ప్రధాన ఇంధన విద్యుత్ ప్రాజెక్టులను సమీక్షించనున్నట్లు తెలుస్తుంది. సమీక్షలో ఉన్న ఇతర ఒప్పందాలలో చైనీస్ కంపెనీ నిర్వహిస్తున్న 1320 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ కూడా ఉంది. మిగిలినవన్నీ గత ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న బంగ్లాదేశ్ వ్యాపార సమూహాలతో ఉన్నాయి. దర్యాప్తు అనంతరం ఒప్పందాలను రద్దు చేయడం లేదా పునఃపరిశీలించడం జరగనున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది. ఈ ఆయాచిత ఒప్పందాలను మరింత విశ్లేషించడానికి దర్యాప్తు ఏజెన్సీ లేదా ఏజెన్సీలను తక్షణమే నియమించాలని మేము సిఫార్సు చేస్తున్నామని రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి మొయినుల్ ఇస్లాం చౌదరి నేతృత్వంలోని కమిటీ లేఖను ఉటంకిస్తూ ప్రకటన పేర్కొంది. కాగా బంగ్లాదేశ్లో అదానికి చెందిన గొడ్డ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభం నుండి వివాదాలకు కేంద్రకంగా ఉంది. ఢాకా అధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేస్తుందని నిపుణులు చెప్పగా బంగ్లాదేశ్లోని రాజకీయ పార్టీలు దీనిని అత్యంత అసమాన ఒప్పందమని పిలిచాయి. అదానీ గ్రూపుకు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మధ్య జరిగిన డీల్లో మోడీ నేరుగా ప్రమేయం ఉందా అని భారతదేశంలోని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. మరోవంక అక్టోబర్లో అదానీ గ్రూప్ బంగ్లాదేశ్కు చెల్లించిన విద్యుత్ సరఫరా బిల్లు మొత్తం $800 బిలియన్ అని లేఖ రాసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ ఆధీనంలోని పవర్ డెవలప్మెంట్ బోర్డు సంక్షోభం ఉన్నప్పటికీ వారు ఇప్పటికే $150 మిలియన్ చెల్లించారని, పూర్తి మొత్తాన్ని చెల్లించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. వాస్తవ వార్తలకు టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి.